వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ ప్రైస్ పెరగడం తగ్గడం అనేది ఒక ట్రాప్ అని చెప్తున్నారు మణికంఠ భూపతి గారు, సైకాలజిటిక్ ట్రేడర్. ఒకసారి ఎందుకు అన్నారు అనేది ఒకసారి మనం సాధన తెలుసుకొని మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి నిహాల్ గారు. సో థ్యాంక్స్ ఫర్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అండ్ మాలో ఉన్న భావాలు కూడా మిగతా వాళ్ళు తెలిసేలా చేసి సో వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోల్డ్ ఏదైతే ఉందో ప్రెసెంట్ గోల్డ్లో సో అందరూ కూడా ఈ ప్రపంచం, మీరే కాదు నేనే కాదు, ఈ ప్రపంచం మొత్తం కూడా ఎక్కడన్నా సరే అంటే చార్ట్స్ ఓపెన్ చేసి అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, రీసెంట్ టైమ్స్లో గోల్డ్ మీద ఫోకస్ చేస్తాను నిహాల్ గారు. అంతేకాదు మనం అందరూ అదే చూస్తున్నాం. సో గోల్డ్ ఏదైతే ఉందో ఓవర్ అంటే ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్నా వేరే చూసుకున్నా ఓవర్ బ్రాడ్ అనమాట, అంటే ఓవర్ గా ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మన ప్రైస్ చూసుకుంటే హైయెస్ట్ అనమాట. మీరు చూసుకుంటే ఆ 4381 అనేది హైయెస్ట్ పాయింట్ అనమాట ప్రెసెంట్ గోల్డ్. అక్కడ నుంచే రివర్స్ అయింది. అంటే అక్కడ నుంచి చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 4000 దాకా కూడా ఫాల్ అయింది మీరు చూసుకుంటే. సో ఇప్పుడు గోల్డ్ ఏదైతే ఉందో చూడండి నిహాల్ గారు, మీరు ఫాస్ట్ ఒక 3 months డేటా చెక్ చేసుకుంటే గోల్డ్లో ఎవ్రీ టైం కూడా నేను అందరినీ కూడా ఒకే క్వశ్చన్ చేస్తున్నాను, చాలా మంది చూస్తున్నారు కాబట్టి ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను చూడండి. గోల్డ్ ప్రతిసారి కూడా ఒక 4 months 5 months డేటా ఎవరైనా చెక్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు, సో గోల్డ్ ఒక 120 పాయింట్స్ 115 పాయింట్స్ అది ఏదైతే ఉందో అప్సైడ్ మూమెంటం ఇచ్చి అప్పుడు మళ్ళీ కూడా అంటే రివర్స్ అంటే పడి అప్పుడు అప్సైడ్ మూమెంటం ఇచ్చేది, అంటే పుల్ బ్యాక్ తీసుకొని అంటే ఒక 100 పాయింట్లు 120 పాయింట్లు కింద పడి అప్పుడు మళ్ళీ రైజ్ అయ్యేది అనమాట. అదే కంటిన్యూషన్, అదే ట్రెండ్ అనేది మీరు చెక్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. గోల్డ్ అలాగే ఒక 120 పాయింట్స్ పడడం, మళ్ళీ హై బ్రేక్ చేసి కొత్త క్రియేట్ చేయడం, అంటే నేను పైకి వెళ్తున్నాననే చెప్తాది. అలాగే కనిపించేది 4 months కూడా అలాగే కనిపించింది. రీసెంట్ చార్ట్ చెక్ చేసుకోండి. బట్ ఒక 5-6 days నుంచి మీరు చెక్ చేసుకుంటే గోల్డ్ అనేది 400 పాయింట్స్ పడింది. ఎవరైతే ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యి బ్లైండ్ గా వెళ్తారో వాళ్ళందరూ ఇప్పుడు లాసెస్ ఫేస్ చేస్తారు గోల్డ్ లో, రివర్స్ అయింది కాబట్టి. అంటే ఇప్పుడు మరి చెక్ చేసుకోవచ్చు కదా, ఫెస్టివల్ సీజన్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అదవచ్చు, గోల్డ్ లో ఇప్పుడు మా ఏదైతే ఉందో రష్యా ఉక్రెయిన్ వార్ అవ్వచ్చు, ఇవన్నీ సెటిల్ అవుతాయని చెప్పేసి అంత పాజిటివ్ న్యూస్ కూడా అనుకోవడం. ఇంకా ట్రంప్ పుతిన్ మధ్య అంత క్లోజెస్ అనేది ఇంకా అది కూడా ఎండ్ అవ్వలేదు మనకి, మీటింగ్ కూడా చెక్ చేసుకుంటే. బట్ గోల్డ్ లో ఎందుకు ఇప్పటి నుంచి రివర్స్ స్టార్ట్ అయింది? బట్ మనం చెక్ చేసుకుంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ గా కూడా గోల్డ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది మనకు చాలా మెయిన్ థింగ్. అంటే ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటారు అసలు? ఇప్పుడు గోల్డ్ అనేది 400 పాయింట్స్ అనేది తగ్గిందని అంటున్నారు, కానీ గోల్డ్ పెరిగినప్పుడే చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేటోళ్ళు, ఈవెన్ జ్యువెలరీ షాప్స్ దగ్గర మనం చూస్తున్నాం, ఈవెన్ డిజిటల్ గోల్డ్ పర్చేస్ చేయడం చూస్తాం. కానీ మీరేం చెప్తారు సార్, గోల్డ్ అనేది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటారా కాదంటారా? గుడ్ క్వశ్చన్ నిహాల్ గారు. చాలా మందికి అది డెఫినెట్ గా ఉంటుంది, మీరు అడగడం కూడా గుడ్ పాయింట్. ఎందుకంటే గోల్డ్ లో ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అబ్జర్వ్ చేయమని చెప్తాను నేను. ఎందువల్ల అంటే ఇప్పుడు 400 పాయింట్స్ పడింది అంటే దానికి ఉన్న న్యాచురల్ బిహేవియర్, న్యాచురల్ స్వభావాన్ని అది కోల్పోయింది నార్మల్గా అయితే. అంటే ఎప్పుడు ఒక 200 పాయింట్ల లోపు పడి మళ్ళీ హై క్రియేట్ చేసే గోల్డ్ సడన్ గా 400 పాయింట్స్ కింద పడిందంటే సంథింగ్ హ్యాపింగ్ ఇన్ ద గోల్డ్ మనం అబ్జర్వ్ చేయాలి కదా. ఇప్పుడు ఒకవేళ ఈ 400 పాయింట్స్ కూడా ఏదైతే ఉందో మళ్ళీ అప్సైడ్ కవర్ చేసి, అంటే మినిమం ఒక 200 పాయింట్స్ అప్సైడ్ కవర్ చేసి ఏదైతే 4200 అబోవ్ వెళ్ళగలిగితే గోల్డ్, అది క్రాస్ అయితే నార్మల్గా హై క్రియేట్ చేస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే 4000 దగ్గర ఎక్కువసేపు ఉండగలిగితే ఇట్స్ లుకింగ్ టు కమ్ డౌన్ సైడ్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు ఎప్పుడైతే 4000 లెవెల్ క్రాస్ ఎక్కువసేపు ఉండగలుగుతుందో గోల్డ్ పైకి వెళ్ళినప్పుడు నువ్వు సెల్ సైడ్ ఉండాలి, అంటే సెల్ సైడ్ ఉండాలి. ఎందువల్ల అక్కడ సస్టైన్ అయ్యే పైకి వెళ్ళలేకపోతుంది. వన్స్ అగైన్ నేను రిపీట్ చేయాలనుకుంటే ఏదైతే 4000 దగ్గర గోల్డ్ ప్రెజెంట్ ఏదైతే ఉందో ఇది ఒక ట్రాప్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలంటే అక్కడ అబ్జర్వ్ చేయాలి. అక్కడ ఏదైతే రేంజ్ ఉందో అంటే 4200కి 4000కి మధ్యలో గోల్డ్ ఎక్కువసేపు ఉండగలిగితే, ప్రెసెంట్ అక్కడే ఉంది గోల్డ్, మీరు అందరూ కూడా చూడండి, అక్కడ ఎక్కువసేపు ఉండగలిగితే మరి గోల్డ్ అనేది మళ్ళీ మనకి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎందుకంటే పైకి వెళ్ళలేకపోతుంది, అక్కడే ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత అది మనకు ఆపర్చునిటీకి తీసుకొని మనకి డిసైడ్ అయినట్టు గోల్డ్ కిందకు వస్తుందని చెప్పి మనం డిసైడ్ అయినట్టు. నా అబ్జర్వేషన్ ప్రకారం గోల్డ్ 3500 ఏదైతే ఉందో అక్కడ దాకా కూడా రావచ్చు, అక్కడ దాకా వచ్చే పాసిబిలిటీ ఉంది. యాజ్ పర్ టెక్నికల్ గా మనం చెక్ చేసుకుంటే, టెక్నికల్ గా సైకలాజికల్ గా చెక్ చేసుకున్నా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుందా లేదా? ఇప్పుడు తగ్గుతుంది. మీరు చెప్తే నంబరు, గోల్డ్ లో ప్రతి ఒక్కరు కూడా పెట్టాల్సిన మనీ అంతా పెట్టారు. ఈ ఫెస్టివల్ సీజన్ అవ్వచ్చు, ఇవన్నీ తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలిసింది, నేను చెప్పాల్సిన విషయం కూడా లేదు. అందరూ చాలా దారుణంగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఆల్రెడీ ఈ ఫ్యూ మంత్స్ లో కూడా సో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు నిహాల్ గారు. అందరూ కూడా ప్రెజెంట్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎప్పుడైతే ఫాల్ చూసారో ఇంకేం మ్యూచువల్ ఫండ్స్ లో కొంతమంది ఈటీఎఫ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సిల్వర్ గట్ట పెట్టొద్దు, ఓవర్బౌట్ అవుతుందని కూడా చెప్పడం వల్ల కూడా వాళ్ళందరూ కూడా చాలా మంది అలర్ట్ అయ్యారు కూడా దేని చెక్ చేసుకుంటే. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరేం చేయాలి అంటే, మీరు అడిగారు కదా వాళ్ళు ఏం చేయాలి మనం ఏం చేయాలన్నా సరే మనం వెయిట్ చేయాలి. గోల్డ్ అనేది ఇప్పుడు ఏదైతే ఒక మంచి ఫాల్ ఇచ్చిన తర్వాత పుల్ బ్యాక్ ఇస్తుంది, అంటే అప్సైడ్ ఇస్తుంది. అదొక 200 పాయింట్లు ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం సెల్ సైడ్ ఉండగలిగితే 3500 దగ్గర కూడా గోల్డ్ పడే అవకాశం అయితే ఉంది మనకి. ఇది నేను చెప్పాలనుకునేది. పడే అవకాశం ఉంది అని అంటున్నారు, ఎంత పర్సెంట్ వరకు పడే అవకాశాలు ఉన్నాయి? అండ్ మనం ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడినట్టే రెండో ఒకటే, ఇప్పుడు దగ్గర 120 చేంజ్ ఎంతో సంథింగ్ ఉంది.
ఇప్పుడు అదే 125 చేంజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎంతవరకు రావచ్చు అంటారు? లక్షల దాకా రావచ్చు అంటారా? లేకపోతే లక్షల లోపే రావచ్చు అని అంటారు? ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే గోల్డ్ 2024 అవ్వచ్చు, 2023 అవ్వచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నవంబరు, డిసెంబరు, ఈ జనవరి నెలలో మీరు చూసుకుంటే గోల్డ్ అనేది ఏదో కన్సల్టేషన్ లో ఉంది, లేదంటే మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. టెక్నికల్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఈ సీజన్ లో గోల్డ్ బై చేసిన వాళ్ళు పాస్ట్ ఇయర్స్ నుంచి కూడా. అంటే ఈ దసరా, ఈ ఫెస్టివల్, ఈ నవంబరు, అక్టోబర్, ఈ మంత్స్ లో గోల్డ్ రైజ్ అయినా ఈ డిసెంబరు అంటే ఏదైతే నవంబరు, డిసెంబర్ అంటే అక్టోబర్ బ్యాక్ గోల్డ్ అనేది అలాగే ఉంది, అంటే రైజ్ అవుతుంది. మీరు చెక్ చేసుకున్న పాస్ట్ ఇయర్స్ కూడా. కానీ ఈ 2 months కూడా అంటే టెక్నికల్ గా మీరు ఇంతకుముందు అది మనమే కదా గోల్డ్ బై చేసి మూవ్ చేసే వాళ్ళం. అది న్యాచురల్ బిహేవియర్ అని మనం చెక్ చేసుకుంటే అది అక్కడ సస్టైన్ అవుతుంది అనమాట. సో అదే కన్సిడర్ చేసుకున్నప్పుడు ప్రెజెంట్ గోల్డ్ అదే బిహేవియర్ చూపిస్తుంది, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మీరు చెక్ చేసుకుంటే మళ్ళీ గోల్డ్ అనేది ఫాల్ అవుతుంది అనమాట. డ్రాబ్యాక్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు గోల్డ్ 2023లో ఇదే నవంబరు, డిసెంబర్, జనవరిలో అక్కడే సస్టైన్ అవ్వడం, వెయిట్ చేయడం, అంటే పడడం, అంటే పెరగడం అనేది కాదు, వెయిటింగ్ పీరియడ్ అనమాట ఇదంతా కూడా గోల్డ్ కి. తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ ఇవ్వడం. సో ఇలాంటివి చేస్తుంది అనమాట. సో అదే బిహేవియర్ ఇప్పుడు గోల్డ్ లో కూడా కనిపిస్తుంది. అది నాకు తెలిసి ప్రెసెంట్ ఏదైతే ఉందో నేను చెప్పాను కదా, మళ్ళీ సేమ్ అదే పాయింట్ చెప్తున్నాను. 4200 ఏదైతే బ్రేక్ చేయగలిగితే, అంటే 1,10,000 ఉంది కదా ఫెస్టివల్ సీజన్, మళ్ళీ అది క్రాస్ అయ్యి ఓకే 1,15,000కి అలా 1,20,000కి అది అందుకోగలిగితే మీరు అన్నట్టు మళ్ళీ 1,50,000 చూసే పాసిబిలిటీ 100% ఉంది గోల్డ్. ఆ స్ట్రెంత్ చూపిస్తే 1,50,000 చూసే ప్రాబిలిటీ 100% ఉన్నది. టైం పీరియడ్ ఎంత ఉండొచ్చు సార్? ఈ 3-4 months లో మళ్ళీ 1,20,000 రీచ్ అవ్వగలిగితే గోల్డ్ అనేది ఖచ్చితంగా డ్రాస్టికల్ గా పెరుగుతుంది వచ్చే ఇయర్ లో కూడా. ఓకే, గోల్డ్ అనేది అది అందరూ కూడా ఫోకస్ చేస్తున్నారు. డ్రాస్టికల్ గా ఎంత పర్సెంట్ పెరిగే అంటే ఫాస్ట్నెస్ గా అది 1,50,000 రీచ్ అవ్వచ్చు, అక్కడ మళ్ళీ సస్టైన్ అవ్వచ్చు అక్కడ 1,50,000 దగ్గర. ఎందుకంటే సైకలాజికల్ ఫిగర్ కూడా అందరి మైండ్ లో ఉంటుంది, మన తెలుగు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే, సో ప్రెజెంట్ కూడా మనకి గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా కొంచెం వరకు తగ్గింది మనం చూసుకుంటే. కానీ షాప్స్ లో ఏదైతే చాలా మంది అలాగే ఉన్నారు, మరి ఇన్వెస్ట్మెంట్ తగ్గింది అంటారు. షాప్స్ లో అలాగే ఉన్నారు సార్. షాప్స్ లో గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవారు. నేను కూడా గోల్డ్ మనం అక్టోబర్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. నాకు కూడా ఆల్మోస్ట్ ఒక 10 lakhs పెడితే చెప్పబడమే ఒక 40కి 50కి నాకు యాడ్ అయింది విత్ ఇన్ 1 month లో. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ అది 30కి మైనస్ ఒక 10,000 ప్రాఫిట్ లో ఉంది నార్మల్ చెక్ చేసుకుంటే, బికాస్ ఆఫ్ ఈ ఫాల్ వల్ల గోల్డ్. అంటే ఇప్పుడు నేను అనేది ఇప్పుడు దాకా పెడుతున్నారు, మరి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? దే హ్యావ్ టు థింక్ కదా, ఆలోచించి కాసేపు ఆగుతారు కదా. నేను అంటే ఇప్పుడు దాకా అలాగే ఉంది, ఇప్పుడు నుంచి తగ్గుతుందని చెప్తున్నాను నేను. ఇప్పటి నుంచి తగ్గుతుంది. ఎంత వరకు తగ్గా ఈ 2-3 months డిసైడ్ 3 months లో డిసైడ్ అవుతుంది. అది ఎక్కడ దాకా తగ్గొచ్చు, పీపుల్ ఏం డిసైడ్ అవ్వచ్చు అంటే పీపుల్ సైకాలజీ, మళ్ళీ వాళ్ళు కొనొచ్చా కొనకూడదు అనేది ఇప్పుడు డిసైడ్ అవుతుంది. ఈ 3-4 months అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బై చేయొచ్చు, బై చేయకూడదు అనేది కూడా పీపుల్కి అర్థమవుతుంది. అంటే ముందు ఇండికేషన్ అనుకుంటే వస్తుంది సార్, హింట్ బై చేయొచ్చు, బై చేయకూడదు అని చెప్పేసి. అదే అంటున్నా. ఇప్పుడు గోల్డ్ అనేది 1,10,000 ఉంది కదా, 1,00,000 బిలో వచ్చింది అనుకోండి, అక్కడ ఉండి 1,00,000 దగ్గరే ఉండి కిందకి పడకుండా 1,00,000 దగ్గర నుంచి మళ్ళీ 1,15,000కి 1,20,000కి వెళ్ళగలిగితే అది స్ట్రెంత్ చూపిస్తుంది మనకి. అంటే నేను మళ్ళీ వెళ్ళగలని మనకు చెప్తుంది. అప్పుడు మీరు ఈజీగా 1.5 lakh వెళ్తారని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు వెయిట్ చేసిన తర్వాత గోల్డ్ అలా కాకుండా 1,10,000 నుంచి 1,00,000 కిందకే వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే నార్మల్ చూసుకుంటే మనకి 4,000 ఏదైతే ఉంది, 4,000 లెవెల్ టెక్నికల్ గా 4,000 లెవెల్ కిందనే ఉండగలిగితే అప్పుడు మార్కెట్లో కింద ఉంటుందని చెప్పేసి మనం వెయిట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా. ఇవే ఇప్పుడు సింగిల్ లైన్ లో చెప్పండి మణి గారు, మీరు సైకలాజికల్ గా అని మీరు నన్ను అడిగితే గోల్డ్ ఏదైతే ఉందో ప్రెసెంట్ 4,000 అబౌవ్ ఉండగలిగితే టెక్నికల్ గా మనం 4,200 లెవెల్ రీచ్ అవ్వగలిగితే 2-3 months లో ఇంకా అది మళ్ళీ 4,500 కూడా వెళ్ళొచ్చు. అంటే ఏదైతే హై క్రియేట్ చేస్తుందో 4,381 కూడా క్రాస్ వెళ్ళొచ్చు. అలా కాకుండా 4,000 దగ్గర ఉండగలిగితే అది కింద కూడా రావచ్చు టెక్నికల్ గా. అదే నార్మల్ ప్రైస్ ప్రకారం మీరు 1,10,000 ఏదైతే ఉందో అక్కడ 1,10,000 1,00,000 మధ్యలోనే ఉండగలిగితే 2-3 months కూడా అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది, అక్కడ ఉండగలుగుతుంది. కాబట్టి అలా కాకుండా ఇంకా కిందకు వస్తే మనం వెయిట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా. అది నేను చెప్పేది గోల్డ్ సింపుల్ క్లియర్ చెప్పమన్నారు కాబట్టి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు కూడా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మా ఒపీనియన్స్ వాళ్ళకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇదంతా ఒక నాలెడ్జ్ మనం షేర్ చేసుకోవాలి. ఇలాంటి ప్లాట్ఫామ్స్ వల్ల మనందరం ఎలా సపోర్ట్ చేయడం వల్ల నాలెడ్జ్ షేర్ అయ్యి మన తెలుగు వాళ్ళందరూ కూడా పాపులర్గా ఉంటారని చెప్పేసి నేను థింక్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ మీరు ఎలా చాలా మందికి మా అలాగే ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పి వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు అవుతారు. సో ఈ చిన్న ఇంటి వల్ల వాళ్ళు కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్రాఫిట్స్ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నిహాల్ గారు. ఎస్ థ్యాంక్ యూ.